హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీటీఎల్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ ముందుకు మంచి 3 BHK ఫ్లాట్ తీసుకొని వచ్చేసినామండి. 2084 ఎస్ఎఫ్టీలో వస్తుంది మనకి ఈ ఫ్లాట్. చాలా పెద్ద ఫ్లాట్ అండి, మనకు సెమీ గేటెడ్ కమ్యూనిటీలో వస్తుంది మనకి ఈ ప్రాపర్టీ. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి ఈ ఫ్లాట్. చాలా పెద్దగా ఉంటుందండి ఫ్లాట్. మనకు సెమీ ఫర్నిచర్తో వస్తుంది అన్నమాట ఫ్లాట్. ఇది మనకి ఇదంతా హాల్ అన్నమాట. మనకి హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఉంటుందండి. మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీకు కనుక ఫ్లాట్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ప్రాపర్టీస్ మంచి ప్రాపర్టీస్ తీసుకొని వస్తాము. మనకి ఇదంతా హాల్ అన్నమాట. మా రావు గారు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారండి మీరు అంతా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నందుకు మా ఛానల్ని. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. మనకి ఎంత టీవీ యూనిటర్ వస్తుందన్నమాట. మనకి ఫర్నిచర్ కూడా సెమీ ఫర్నిచర్ వస్తుంది. వుడ్ వర్క్ వచ్చేసి సెంచరీ ప్లే వుడ్ వర్క్ వాడారండి మనకు వీళ్ళు. మనకి ఇక్కడ బాల్కనీ వస్తుందన్నమాట. మనకి కార్నర్ ఫ్లాట్ అండి ఇది. 2 సైడ్స్ రోడ్ ఉంటుంది మనకి ఈ ఫ్లాట్కి. చాలా బాగుంటుందండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్కి. మనకు మీరు చూస్తున్నారు, నేనైతే అసలు లైట్స్ వేయలేదు ఆ ఫ్లాట్లో. చూడండి, మనకు ఇదంతా బాల్కనీ అన్నమాట. మనకి కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుందండి. ఏరియా కూడా చాలా బాగుంటుంది. మనకి ఏరియా వచ్చేసి అల్కాపురి టౌన్షిప్లో వస్తుందన్నమాట. నియర్ యోగా సర్కిల్ దగ్గర వస్తుంది. మనకి హాల్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. 2084 ఎస్ఎఫ్టీలో వస్తుంది కాబట్టి 74 యూడిఎస్ వస్తుంది అన్నమాట. మనకి ఇటు వచ్చేసి పూజా రూమ్ అన్నమాట. మనకు దాని పక్కనే కిచెన్ ఉంటుంది. చూడండి, మనకి ఇటు వచ్చేసి పూజా రూమ్ అండి. మనకు ప్రైస్ వచ్చేసి 1.45 CR అండి. స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఎట్లాంటి ప్రాపర్టీస్ తీసుకోవాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మనకు చిమ్నీ ఇచ్చేసి వెళ్తున్నారండి. ఆటో క్లీనింగ్ చిమ్నీ అండి మనకు అది. ఒక చిమ్నీ 2 గ్రీజర్స్ ఇస్తున్నారండి సార్ వాళ్ళు. మనకి ఇదంతా కిచెన్ అన్నమాట. కిచెన్లో ఫుల్ వుడ్ వర్క్ అయిపోయిందండి. మనకి చిమ్నీ ఇచ్చేసి వెళ్తారండి ఇది. మనకు ఫ్లాట్ మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫ్లాట్ మాత్రం చాలా క్లీన్గా పెట్టుకున్నారండి సార్ వాళ్ళు. చిన్న డ్యామేజ్ కూడా లేదండి మనకు. ఇదంతా ఫ్లాట్ మొత్తం వుడ్ వర్క్ అయిపోయింది. మీరు చూస్తున్న ఫుల్ కబోర్డ్ వర్క్ అయిపోయింది మన కిచెన్లో కనుక. మనకి ఇటు వచ్చేసి యూటిలిటీ అన్నమాట. మనకు సెమీ గేటెడ్ కమ్యూనిటీలో వస్తుందండి ఫ్లాట్ మనకి ఇది. మనకి యూటిలిటీలో కూడా వుడ్ వర్క్ చేయించున్నది. సో మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ప్రాపర్టీ మనకి ఫ్లాట్. మనకు 20% కామన్ ఏరియా పోతుందండి 2084 ఎస్ఎఫ్టీలో నుండి. మనకి ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి 2084 ఎస్ఎఫ్టీ అండి. 20% కామన్ ఏరియా పోతుంది. 74 యూడిఎస్ వస్తుందండి. 3 కార్ పార్కింగ్స్ వస్తాయి మనకి ఇటు వచ్చేసి హ్యాండ్ వాషింగ్ అనమాట. మనకి డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ అయిపోయింది. మనకి ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నమాట. మనకి ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీలో వస్తుంది. కార్నర్ ఫ్లాట్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ మనకి ఇది. మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫుల్ వుడ్ వర్క్ అయిపోయింది. అండ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్తో పాటు గ్రీజర్ కూడా వస్తుందండి. చూడండి, మనకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఫ్లాట్ని సార్ వాళ్ళు మాత్రం. మీరు ఎలా అయితే చూస్తున్నారో అలానే ఉంటుందండి ప్రాపర్టీ మనకు. మీకు బాత్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను. మనకు చిన్న డ్యామేజ్ ఉండదండి ఫ్లాట్ మొత్తంలో. మనకు ఆ గ్రీజర్ కూడా వస్తుంది అన్నమాట. చూడండి, మనకు ఫ్లాట్లో మాత్రం ఎలాంటి డ్యామేజ్ ఉండదండి. మనకి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. మీకు ఇది కూడా కవర్ చేశాను. మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్లాట్ కనుక బాగున్నట్టయితే బాగుంది అన్న కామెంట్ చేయండి. మనకి ఇదంతా చూడండి, చాలా నీట్గా ఉంటుందండి ఫ్లాట్ మాత్రం. మనకు చిన్న డ్యామేజ్ ఉండదండి మనకు ఫ్లాట్లో. మీకు ఇప్పుడు 2 బెడ్రూమ్స్ కవర్ చేపించి చూస్తానండి. చూడండి, మనకి ఇదంతా హాల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది హాల్ మాత్రం. మనకు స్పేషియస్గా ఉంటుందండి ఫ్లాట్ చాలా. మనకి ఇటు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి దీనికి కనుక. చూడండి, మనకు ఇందులో వచ్చేసి 2 గ్రీజర్స్ ఉంటాయండి ఫ్లాట్లో. మనకు 2 గ్రీజర్స్ వచ్చేసి ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్కి, ఒకటి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుందండి ఒక గ్రీజర్. ఇంకొక గ్రీజర్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది. మనకి ఇదంతా గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. మనకు పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది అపార్ట్మెంట్లో. మనకి క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి. క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే పార్క్ ఏరియా, జిమ్ ఉంటుంది. మనకు టోటల్ 30 ఫ్లాట్స్ వస్తాయండి అపార్ట్మెంట్లో. ఫ్లోర్కి
మనకి ఫ్లోర్కి వచ్చేసి 6 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫుల్ వుడ్ వర్క్ అయిపోయింది. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్డ్ ఉంటుందండి. బాల్కనీ బాత్రూమ్ ఉంటుందండి. మనకు బాత్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్ బాత్రూమ్కి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్కి అటాచ్డ్ ఒక గ్రీజర్ ఉంటుందన్నమాట. మీకు ఇది కూడా కవర్ చేస్తాను చూడండి. మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. మనకు ప్రైస్ వచ్చేసి 1.45 CR, స్లైట్గా నెగోషియేషన్ ఉంటుందండి. మనకి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. కార్నర్ ఫ్లాట్ ఇది. 2084 SFT వస్తుందండి. మనకు 74 యూడిఎస్ వస్తుంది. 2084 SFTలో నుండి 20% కామన్ ఏరియా పోతుందండి. 3 కార్ పార్కింగ్స్ వస్తాయి మనకి ఇందులో. కార్నర్ ఫ్లాట్ మనకి ఇది. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JTL ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్.